హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్ హేమశ్యామ్ 321. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు గనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడైతే మనకి దేవి నవరాత్రి మహోత్సవాలు అయితే మొదలయ్యాయండి. అందులో భాగంగా మా ఊర్లో అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గౌతమ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసి అమ్మవారిని అలంకరణ చేసి ముందుగా అయితే ఊర్లో ఉన్న హనుమాన్ జంక్షన్ నుంచి అమ్మవారిని ఊరంతా సన్నాయి మేళాలతో ఊరేగించడం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా ఒకరు నింపు, మరొకరు కలసం పట్టుకున్నారండి. సో నేనైతే కలసం పట్టుకున్నానండి. అలాగే ఒకరు అమ్మవారి విగ్రహాన్ని పట్టుకున్నారండి. చెప్పాలంటే ఒక్కరే ఊరంతా పట్టుకుని ఉండలేరు కాబట్టి ఇద్దరు ముగ్గురు అయితే పట్టుకున్నారండి. సో అమ్మవారిని అయితే ప్రతి ఒక్కరూ కూడా గ్రామదేవతగాను, దుర్గాదేవిగాను, బాలత్రిపుర సుందరి దేవిగాను, గాయత్రి దేవిగాను, అన్నపూర్ణ దేవిగాను, లలితా దేవిగాను, లక్ష్మీదేవిగాను, సరస్వతీ దేవిగాను, మత్స్యాసురమర్దిని దేవిగాను, రాజరాజేశ్వరి దేవిగాను భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అలాగే కేవలం ఈ నవరాత్రి సమయంలోనే కాకుండా ప్రతిరోజు కూడా అమ్మవారిని అయితే పూజిస్తుంటారండి. సో ఈ విధంగా అయితే అమ్మవారిని ఊరంతా ఊరేగించి చివరిగా మా ఊర్లో ఉన్న శివాలయంలో ప్రత్యేకంగా అమ్మవారి కోసం ఒక మందిరం ఏర్పాటు చేసి అందులో ఉంచడం అయితే జరిగిందండి. ఈ నవరాత్రుల్లో భక్తులందరూ పూజిస్తూ రాత్రి వేళలో భక్తులందరూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి భజనలు కూడా చేస్తుంటారు. మా ఊర్లో అయితే దేవీ నవరాత్రి మహోత్సవాలు చాలా బాగా చేస్తుంటారండి. మరి మీ ఊర్లో కూడా దేవీ నవరాత్రి మహోత్సవాలు ఏ విధంగా జరుపుకుంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే అందరికీ కూడా దేవీ నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.